నమస్తే, వెల్కమ్ టు TG5 న్యూస్. నేను సుమంజలి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. బృందాలు, వైన్స్, బార్లు, ఫామ్ హౌస్లలో తనిఖీలు. అత్తాపూర్లో 7వ సర్దార్ వల్లభాయ్ పటేల్ కుస్తీ ఫైనల్ ముగిసింది. HNU విభాగం మరింత బలోపేతం. జూబ్లీహిల్స్ TTD దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు పూర్తి. 177 కుటుంబాల నివాస సమస్యలపై మంత్రి అవగాహన. హైదరాబాద్లో న్యూ ఇయర్ వేడుకలు డ్రగ్స్ ఫ్రీగా జరగాలని పోలీస్ బృందాలు హిమ్మత చూపిస్తున్నాయి. అబిడ్స్లో ప్రత్యేక మీడియా సమావేశంలో ఎస్పీ గిరిధర్ మాట్లాడుతూ ఆకస్మిక తనిఖీలతో ప్రతి చోట అప్రమత్తత ఉంటుందని చెప్పారు. ట్రై సిటీ కమిషనరేట్ తో కలిసి 12 బృందాలు వైన్ షాపులు, బార్, పబ్స్, ఫామ్ హౌస్లలో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. టోల్ గేట్ల నుండి ట్రాఫిక్ లో ర్యాపిడ్ డ్రగ్ టెస్టులు జరుగుతున్నాయి. SOT మరియు టాస్క్ ఫోర్స్ టీం ఖచ్చితమైన తనిఖీలతో డ్రగ్స్ తీసుకునే వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. DJ ప్లేయర్స్, పార్టీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, పార్కింగ్ వరకు అన్ని పాయింట్లలో దృష్టి సారించబడుతుంది. స్వేచ్ఛా వాతావరణంలో సలైవా టెస్టులతో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటూ కుటుంబంతో ఆనందించండి. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం అందరం సహకరించాలి. శాయశక్తిలో ప్రయత్నం చేస్తాం. రాష్ట్రాల నుంచి కూడా రోజున మనకు ఇంటర్నేషనల్ డీజే వచ్చారు, మొన్న కూడా ఇంటర్నేషనల్ డీజే వచ్చారు. ఫస్ట్ డీజేలనే చెక్ చేస్తున్నాం, ఎందుకంటే అక్కడి నుంచి ఎవరైతే ఉన్నారో ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ కావద్దు అనే ఉద్దేశంగా మేము డీజేలను కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఖచ్చితంగా డీజేలందరినీ కూడా ఫస్ట్ డ్రగ్ టెస్ట్ చేసి తర్వాత అనుమానితులు ఎవరన్నా ఉంటే వాళ్ళని కూడా చెక్ చేయడం జరుగుతుంది. మాకు ఇంకొకటి మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ రోజులలో ఈ హైదరాబాద్ కావచ్చు, తెలంగాణలో కావచ్చు, డ్రగ్ సప్లై అనేది, డిమాండ్ అనేది తగ్గుకుంటూ వస్తుంది. ఎందుకంటే ఈగల్ టీం చేస్తున్న ప్రయత్నం కావచ్చు, పోలీస్ శాఖ చేస్తున్న ప్రయత్నం కావచ్చు, వీటన్నిటితోని ప్రజల్లో డ్రగ్స్ పట్ల విపరీతమైన భయం మాత్రం ఏర్పడింది. డెఫినెట్గా ఏర్పడ్డ దాని తర్వాత వీళ్ళు క్లబ్ మీద బయట కన్జ్యూమ్ చేసి వచ్చి మళ్ళీ పార్టీలో పాల్గొనటం ఇటువంటివి చేస్తున్నట్టు కూడా మా దృష్టికి వచ్చినాయి. మా నిఘా ఈసారి పార్కింగ్ ప్లేసెస్లో కూడా ఉంటుంది. పార్కింగ్ ప్లేసెస్లో ఉన్న సీసీ కెమెరాలు కూడా కంటిన్యూగా చెక్ మా మానిటరింగ్లో నడుస్తుంటాయి. దీన్ని ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఫోర్స్ ముఖ్య ఉద్దేశం మీరందరూ చూస్తున్నారు. 2025లో ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఈరోజు ఎండింగ్ వరకు మన గోవాలో ది బిగ్గెస్ట్ ఆపరేషన్ ఇన్ ద కంట్రీ గోవాలో జరిగింది. దాని తర్వాత బిగ్గెస్ట్ ఆపరేషన్ ఇన్ ద కంట్రీ ఢిల్లీలో జరిగింది. బిగ్గెస్ట్ ఆపరేషన్స్ మనకు బెంగళూరులో కావచ్చు, ముంబైలో కావచ్చు, ప్రతి చోట స్ట్రైక్ చేసి తెలంగాణకి సప్లై చైన్ ఆపటంలో ఖచ్చితంగా మేము విజయం సాధించాం. ఎక్కడెక్కడి నుంచి అయితే తెలంగాణకు డ్రగ్స్ వస్తున్నాయని మాకు అనుమానం ఉందో, అదేవిధంగా మనీ లాండరింగ్ చేసే వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచి ఇక్కడ తెలంగాణలో డ్రగ్స్ ఏ డబ్బు ద్వారా వస్తున్నాయి, ఆ డ్రగ్ అమ్మటం ద్వారా వచ్చిన డబ్బు ఎటు వెళ్తుంది, దీని మీద మా డైరెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టుకొని వాటన్నిటిని అనలైజ్ చేసి ఎవరెవరైతే మనీ లాండరింగ్ చేస్తున్నారో వీటన్నిటికీ వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటారు. అత్తాపూర్లో 3 రోజుల పాటు జరుగుతున్న 7వ సర్దార్ వల్లభాయ్ పటేల్ కేసరి కుస్తీ పోటీలు ఫైనల్ ముగిసింది. ఫైనల్ పోరులో సాయిల్ సింగ్, రవీందర్, పైల్వాన్ ధూల్పేట్ ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించారు. 2వ స్థానంలో మహేందర్ వీరాభిమాని తాలింపు గంగపుత్ర సంఘం ప్రాతినిధ్యం వహించాడు. కుస్తీ పోటీలకు ముఖ్య అతిథిగా బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రాజభూపాల్ గౌడ్ పాల్గొన్నారు. రాజ్య నాయకులు యువకులను డ్రగ్స్ బానిస కాకుండా కుస్తీ క్రీడా కార్యకలాపాల్లో పాల్గొని దేశానికి సేవ చేయాలని, ధర్మాన్ని నిలబెట్టాలని ప్రేరేపించారు. ఈ కార్యక్రమం రాష్ట్రంలో క్రీడా, యువత, సమాజానికి ప్రతీకగా నిలిచింది. ఏదైతే అత్తాపూర్ డివిజన్ లో రాంబాగ్ లో జరుగుతున్నటువంటి కుస్తీ పోటీలను చూస్తుంటే చాలా ఆనందం కలుగుతుంది. దాదాపుగా ఇది మన సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు మీద జరుగుతున్నటువంటి కుస్తీ పోటీలు. ఇది 7వ సంవత్సరం. పెద్ద గ్రాండ్ గా మంచి ఆర్భాటంతో, ఆర్భాటాలతో జరిపారు. ఇందులో దాదాపుగా 300 టీంలు పాల్గొన్నాయి. అందులో ఫైనల్ గా వచ్చినటువంటి టీంలకి రోజు ప్రజెంటేషన్, డిస్ట్రిబ్యూషన్ జరిగింది. వాళ్ళకు కేసరి, సర్దార్ వల్లభాయ్ పటేల్ కేసరిని వాళ్ళ ప్రదానం చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇటువంటి ఏవైతే ఉన్నాయో మన జాతీయ క్రీడల సంతోషము గత 7 సంవత్సరాల నుంచి నిరవధికంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కేసరి మరియు రెజ్లింగ్ ఛాంపియన్షిప్ నిర్వహిస్తా ఉన్నారు. నిర్వాహకులైనటువంటి మల్లారెడ్డి గారు, గురిగరాజు పైల్వాన్ గారు, స్వయాన గురిగరాజు జాతీయ స్థాయి కుస్తీ క్రీడాకారుడు.
మరి ఇటీవలే మా మల్లాయోధులు చెప్పారు, వారికి అవగాహన లేదు. ప్రభుత్వం తరఫున మనకు జీవోఎంఎస్ నెంబర్ 2 ప్రకారంగా ఎవరైతే జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో పథకాలు గెలిచినటువంటి క్రీడాకారులు ఉంటారో మల్లయోధులు, వారికి మంచి టాప్ కాలేజీలలో మనకు సీటు లభిస్తుంది. ప్రతి ఏటా ఇప్పుడు ఎంసెట్లో కానీ, లా సెట్లో కానీ, పీజీ సెట్లో కానీ, ఎడ్ సెట్లో కానీ, డైట్ సెట్లో కానీ, ఇవన్నిట్లో కూడా జీవోఎంఎస్ నెంబర్ 2 ప్రకారంగా ఖచ్చితంగా జాతీయ స్థాయిలో గనక పథకం వచ్చినటువంటి మల్లయోధుడు ఉన్నట్టయితే ఖచ్చితంగా మంచి టాప్ కాలేజ్లో సీట్ లభిస్తుంది. కేవలము ఫీజు. హైదరాబాద్ లో డ్రగ్స్ కట్టడికి పోలీస్ శాఖ పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. హెరాయిన్, కొకైన్ వంటి మాదక ద్రవ్యాలపై నిషేధం కోసం హెచ్న్యూ విభాగాన్ని బలోపేతం చేస్తున్నారు. జోన్ వారీగా ప్రతి ప్రాంతంలో ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేయబడ్డాయి. ఈ టీమ్స్ ఫార్మ్స్, పార్టీ ప్లేస్లు, బార్ పబ్స్, ఫామ్ హౌస్లలో ఆకస్మిక తనిఖీలు చేపడతాయి. ఎస్ఓటీ టాస్క్ ఫోర్స్లతో కలిసి డ్రగ్స్ తీసుకునే వారిని అదుపులోకి తీసుకుంటూ ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ టోల్ గేట్లలో సైతం డ్రగ్ టెస్టులు జరుగుతున్నాయి. హైదరాబాద్ ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చేందుకు ప్రతి చర్య ఖచ్చితంగా అమలవుతుంది. డ్రగ్ ఫ్రీ సొసైటీ కోసము తెలంగాణ ప్రభుత్వం చాలా ఒక పెద్ద ఉద్దేశం పెట్టుకోవడం జరిగింది. దానికి తగ్గట్టుగా హైదరాబాద్ సిటీ పోలీస్ కూడా నార్కోటిక్స్ అనేది ఒక టాప్ ప్రయారిటీ పెట్టుకోవడం జరిగింది. మనము ఆల్రెడీ మన దగ్గర హెచ్న్యూ అని చెప్పి ఒక వింగ్ ఉంది. గతంలో 322 కేసెస్ బుక్ చేస్తే ఈసారి 368 కేసెస్ని మనము కట్టడం జరిగింది. సో డ్రగ్స్ ఆల్మోస్ట్ 6.45 crores మనము వర్తున్న డ్రగ్స్ని మనము సీజ్ చేశాను. మనకి ఇప్పుడు 2 టీమ్స్ ఉన్నాము. వచ్చే సంవత్సరము దీన్ని జోనల్ వైజ్ కూడా టీమ్స్ పెట్టడం జరుగుతుంది. 7 టీమ్స్ పెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ దాని దిశలు కూడా మనము కసరత్ చేయడం జరుగుతుంది. అట్లానే మనము ఈ ఎవరెవరు స్టేక్ హోల్డర్స్ ఉన్నారు, మన ఈగల్ టీం వాళ్ళు కావచ్చు, బయట ఉన్న డిఆర్ఐ వాళ్ళు కావచ్చు, ఈడీ వాళ్ళు కావచ్చు, మన ఎన్సీబీ వాళ్ళు కావచ్చు, డ్రగ్స్ డిపార్ట్మెంటల్ కావచ్చు, ఎక్సైజ్ వాళ్ళందరితో కూడా ఒకటే వేదిక పైన మనము రావడం జరిగింది. లాస్ట్ మంతే ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేశాను. మనం చాలా డీటెయిల్గా మన ఒక ఇంటెలిజెన్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఒక వేదికను కూడా మనం సిద్ధం చేసుకోవడం జరిగింది. సో వచ్చే రోజు ఈ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ పైన డ్రగ్స్ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాం, ఎవరెవరు తీసుకుంటున్నారు, హూ ఆర్ ద మెయిన్ సప్లయర్స్ అనే పైన మనం ఆ నెట్వర్క్ని డిస్మాంటిల్ చేయడానికి హైదరాబాద్ సిటీ పోలీసు చాలా ఒక ప్లాన్ చేయడం జరుగుతుంది. వచ్చే రోజు మనకు దీనిపైన ఇంకా ఉక్కుపాదం మోపుతాను. నార్కోటిక్స్లో పట్టుకోవడం ఒక ఎత్తు అయితే మనము కేసు ఇన్వెస్టిగేట్ చేయడం కూడా ఒక పెద్ద సాహసము. హెచ్న్యూను ఇంకా స్ట్రెంగ్తన్ చేసి హెచ్న్యూ ఓన్లీ మనకు ఒక ఇన్ఫర్మేషన్కి ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ పెడితే, ఇంకోటి వైపు ఒక ఎన్డీపీఎస్కి ఇన్వెస్టిగేషన్కి ఒక సపరేట్ వింగ్ తీసుకొచ్చి ఒక డీసీపీ స్థాయి అధికారిని అక్కడ పెట్టేసి ఆయన కింద కూడా టీం చేసేసి ఎక్కడెక్కడ కమర్షియల్ క్వాంటిటీ ఉన్నాం దానిపైన ఫోకస్ గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. జూబ్లీ హిల్స్ లోని టీటీడీ దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాల ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. భక్తులు ఉత్తర ద్వార దర్శనాన్ని పొందేందుకు రాత్రి 10 గంటల వరకు ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. టీటీడీ జూబ్లీ హిల్స్ లోకల్ అడ్వైజ్ కమిటీ చైర్మన్ ఏ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 30న వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, తెల్లవారుజామున 1:30 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు భక్తుల దర్శన భాగ్యాన్ని పొందవచ్చని చెప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం ఉండకుండా క్యూ లైన్ లో ఏర్పాటు చేయగా వేచి ఉండే వారికి పండ్ల రసాలు, మజ్జిగ, బాదం పాలు ఉచితంగా అందజేస్తామని చైర్మన్ తెలిపారు. ఓం నమో నమో భవతి జాతమానోన్హాంకేతుర్షసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్ యాతంత్ర చంద్రమా స్థిరతి దీర్ఘమా. పర్వదినాన్ని ఉద్దేశించి భక్తులకు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనార్థం ఇక్కడ అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. 29 రాత్రి అంటే ఉదయం 30 తారీఖు ఉదయం 1:30 నుంచి భక్తుల స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా వెళ్ళి స్వామిని దర్శించుకోవటానికి టీటీడీ జూబ్లీ హిల్స్ టెంపుల్ ఆధ్వర్యంలో ఇక్కడ అన్ని క్యూ లైన్స్ కానివ్వండి, వచ్చే భక్తుల కోసం ప్రసాదాలు, మంచినీరు, అన్ని సౌకర్యాలు చేయించడం జరిగింది. ఇక్కడ భక్తులకు విన్నపం ఏంటంటే తొందరపడకుండా స్వామివారిని స్మరించుకుంటూ క్యూ లైన్లలో నిదానంగా తొక్కిసలాట జరపకుండా ఒకరిని ఒకరు తోసుకోకుండా స్వామివారిని దర్శించుకొని తరించాలని కోరుకుంటున్నాం. రెండో విషయం ఏంటంటే కొండగట్టులో
టీటీడీ వారు 35 కోట్లు శాంక్షన్ చేసి అక్కడ ఒక 96 రూముల వసతి గృహాన్ని నిర్మించటం, దీక్షను విరమించడానికి ఒక కన్వెన్షన్ హాల్ నిర్మించటం చాలా సంతోషకరం. వచ్చే సంవత్సరం 3వ తారీఖు టీటీడీ ద్వారా అక్కడ శంకుస్థాపన జరుగుతుంది అని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం. విశాఖపట్నంలో మున్సిపల్ మంత్రి నారాయణ వెలంపేట స్లమ్ ప్రాంతాలను పర్యటించారు. 177 కుటుంబాల నివాస సమస్యలను పరిశీలించి ప్రత్యేక ఇల్లు నిర్మాణ ప్రాజెక్టు త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. మున్సిపల్ మంత్రి నారాయణ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, మేయర్ పీలా శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ గోవిందరెడ్డి వేలంపేట స్లంలో నివసిస్తున్న కుటుంబాలను సందర్శించారు. భవన సమస్యలతో బాధపడుతున్న మహిళలు మరియు కుటుంబాల నుండి సమస్యలు విన్న తర్వాత మంత్రి వారిని కలిసేలా వారి అవసరాలను అర్థం చేసుకున్నారు. వంశీకృష్ణ శ్రీనివాస్ దక్షిణ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలను ప్రకటించారు. మేయర్ మరియు జీవీఎంసీ కమిషనర్ అవసరమైన అభివృద్ధి ప్రణాళికలను మంత్రికి వివరించారు. సీఎం గారితో చర్చించి 177 కుటుంబాల కోసం ప్రత్యేక ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. లక్ష్మీనగర్ లేఅవుట్ అన్నది ఈ లక్ష్మీనగర్ అన్నది 150 సంవత్సరాల హిస్టరీ ఉంది. దానికి ఇవాళ మా మంత్రి గారి ద్వారా మోక్షం కలగబోతూ ఉంది. ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళు 177 మంది ఇవాళ అక్కడ చిన్న చిన్న షెడ్యూల్ రూపంలో వేసుకొని ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా మేము ఎమ్మెల్యే అప్పటి నుంచి కూడా వాళ్ళందరూ ప్రతిరోజు కూడా కలుస్తూ మా కష్టాలు వాళ్ళ కష్టాలు చెప్పుకుంటూ ఉన్నారు. సో ఈరోజు మంత్రి గారు విజిట్ చేసి వాళ్ళ కష్టాలు తీర్చబోతున్నందుకు నియోజకవర్గంలో మేజర్ సమస్య ఇది. ఈ సమస్యను తీర్చున్నందుకు అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఇది మొత్తం కూడా ఈ విజిట్ చేసి కమిషనర్ గారికి, లోకల్ కార్పొరేటర్ గారికి, మా మేయర్ గారికి, ముఖ్యంగా మా డిప్యూటీ మేయర్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ లక్ష్మీనగర్ లేఅవుట్ మారితే ఈ నియోజకవర్గ స్వరూపం మారుతుంది. ఇలాగ ఇంకొక 5 ప్రాజెక్టులు ఉన్నాయి. అవి కూడా అన్నగారి ద్వారా అవన్నీ ఆ రోజు ఎలక్షన్ ముందు కమిట్మెంట్స్ అవి కూడా ఇలాగ హౌసింగ్ కట్టి ఈ నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గంగా అవుతుంది. రోడ్లన్నీ ఆల్రెడీ మొత్తం వేయడం జరిగింది. సో ఇలాంటి హౌసింగ్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి మేజర్గా. అవన్నీ కూడా అలాగే అన్నగారి ద్వారా పూర్ణ మార్కెట్ ఒకటి, నెహ్రూ బజార్, అవి 2 కూడా విశాఖపట్నంలో ఉత్తరాంధ్రలోని పెద్ద మార్కెట్లు, వాటికి కూడా ఒక రూపం తీసుకొస్తా ఉన్నాం. అతి త్వరలోనే వాటిని కూడా వర్క్ స్టార్ట్ చేసే విధంగా మా కమిషనర్ గారు కానీ, మేయర్ గారు కానీ, ముఖ్యంగా అందరూ మంత్రి గారు కూడా అందరూ ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఉదయాన్నే వచ్చి నియోజకవర్గంలో మా పేదల కష్టాలు విన్నందుకు మా మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారాలండి. ఈరోజు లక్ష్మీనగర్లో ఏదైతే వెలంపేట జోన్ 4లో స్లమ్ ఏరియా ఉందో ఆ స్లమ్ ఏరియాని అటు శాసనసభ్యులతోనూ మరియు ప్రజాప్రతినిధులతోనూ అధికారులతోనూ విజిట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా చాలా నిజంగా దారుణం. ఒక 6 చదరపు అడుగుల్లోనే 6 చదరపు అడుగులే దాంట్లోనే ఒక కుటుంబం ఉంటుంది. ఇక్కడ దాదాపు 177 మంది 50 సంవత్సరాల పైగా ఉంటున్నారు. అందులో 162 మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు. అయితే దీని విషయమే యాక్చువల్గా గతంలో ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు వారు చెప్పడం జరిగింది. ఎక్కడైతే స్లమ్స్ ఉన్నాయో ఆ స్లమ్స్ అన్నింటినీ మార్చాలి, దాని మీద మీరు వర్కౌట్ చేయండి అని ఆయన ఆదేశించారు. ఎమ్మెల్యే గారు అనేక సార్లు నాకు అడగటం జరిగింది. ఈ స్లమ్ని ఎలా చేస్తారు, ఏం చేస్తారు, వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది, చూడమని చెప్తే యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ నేను వచ్చాను. అది చూస్తే నిజంగా వాళ్ళ పరిస్థితి దారుణం. అయితే దీన్ని ఏ విధంగా చేయాలనేది అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి మరొకసారి ముఖ్యమంత్రి గారితో కూడా, ఎందుకంటే వాళ్ళ పరిస్థితి చాలా దారుణం. వాళ్ళందరూ ఎక్కువగా ఇప్పుడు వాళ్ళు కూలి నాలి చేసుకునేవాళ్ళు, నెలకి 6,000, 7,000, 8,000 సంపాదించుకునేవాళ్ళు యాక్చువల్గా. అటువంటి పరిస్థితిలో ఉండేవాళ్ళు 177 మంది. కాబట్టి వాళ్ళకి ఏం చేయాలనే దానికి ఒక ప్లాన్ చేసుకుని ఖచ్చితంగా ఈ స్లమ్ని వీలైనంత తొందరలో వాళ్ళకి ఇల్లు కట్టించేది చేస్తాం. దీన్ని ముఖ్యమంత్రి గారితో కూడా ఒకసారి మాట్లాడతాం. ఎందుకంటే ఇవి స్పెషల్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేయాలి. అంటే రెగ్యులర్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేయలేము, స్పెషల్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేయాలి. కాబట్టి
ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వీలైనంత విశాఖలో ఫరెవర్ మిస్ ఇండియా విజేత నిహారిక సందడి చేశారు. జైపూర్లో జరిగిన గ్రాండ్ ఫినాలేలో ఆమె ఫరెవర్ మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకొని అంతర్జాతీయ గుర్తింపు పొందారు. వెళ్లే లక్షల మంది సుందరాంగుల మధ్య నిహారిక తన ప్రత్యేక ప్రతిభతో ఫరెవర్ మిస్ ఇండియా అవార్డును గెలుచుకున్నారు. జైపూర్, రాజస్థాన్ లో జరిగిన ఫరెవర్ స్టార్ ఇండియా గ్రాండ్ ఫినాలేలో ఆమె వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం ప్రత్యేకంగా మెరుపులు కనబర్చాయి. ఈ పోటీల ద్వారా ఇతర దేశాల మహిళల అభిప్రాయాలు, వ్యక్తిత్వాన్ని తెలుసుకున్నందుకు సంతోషంగా ఉందని నిహారిక మీడియాతో ముచ్చటించారు. విజేతగా నిలవడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరిగినప్పటికీ యువతకు స్ఫూర్తిగా నిలిచారని ఆమె తెలిపారు. బేతనపల్లి, వైజాగ్, ఆంధ్రప్రదేశ్ నుంచి. And I'm very honored to share that I won the national crown of Forever Miss India 2025. ఈ ఈవెంట్ వచ్చేసి జైపూర్ జీ స్టూడియోస్లో డిసెంబర్ 21న జరిగింది. ఆల్ ఓవర్ ఇండియా నుంచి 20,000+ పార్టిసిపెంట్స్ అప్లై చేశారు. బట్ ఫైనలైజ్ చేసేసరికి ఓన్లీ 100+ పీపుల్ వచ్చారు. అండ్ ఐ వన్ ఫ్రమ్ ద కంప్లీట్ ఇండియా. ప్రయర్ టు దిస్ నేను మిస్ బెంగళూరు 2025 కూడా గెలిచాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. సిటీ ఫినాలే విన్నర్స్ని కూడా ఒక 6 months బ్యాక్ వాళ్ళు డిక్లేర్ చేశారు, ఏప్రిల్ ఆ టైంలో. అండ్ సిటీ ఫినాలే అయిపోయాక వాళ్ళు ఎవరైతే ఫినాలేకి, గ్రాండ్ ఫినాలేకి ఎలిజిబుల్లో వాళ్ళందరికీ మెయిల్స్ పెట్టారు. సో దాన్ని బట్టి మేము వీ రీచ్ టు జైపూర్లో ఇట్ వాజ్ a 3-day program. We had our cultural round, we had the grand finale, the evening gown round. So 21st evening gown round పూర్తయ్యాక మాకు స్టేట్ విన్నర్స్ అండ్ నేషనల్ విన్నర్స్ అనేది డిక్లేర్ అయ్యారు. సో నేను కరెంట్గా సాఫ్ట్వేర్లో వర్క్ చేస్తున్నాను. ఐ మీన్ టు ద ఐటీ ఇండస్ట్రీ ఫ్రమ్ ద పాస్ట్ 3 years. So apart from my software development work which I do, I also work for animal welfare and also women's health. And I take up other projects. It is my voluntary projects that I take up. I go to different NGOs and I go to different government schools and I educate women on not labeling themselves and not fitting themselves into the defined beauty standards which we see now on social media. So I do some educational videos as well, and I also rescued street puppies and stray dogs when I was working in Bangalore. So yes, I work for animal welfare as well. So even in the future, I would like to form my own NGO and work for women's welfare as well as animal welfare. పశ్చిమ గోదావరి జిల్లా కవిటం గ్రామంలో నూతన శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సందర్శించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కవిటం గ్రామంలోని కొత్త నిర్మాణంలో ఉన్న శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించారు. మంత్రికి ఆలయ ప్రాంగణాన్ని పరిచయం చేస్తూ పాత శివాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొని వేద పండితుల ఆశీర్వచనాలను స్వీకరించారు. గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. మంత్రితో పాటు అధికారులు ఆలయ అభివృద్ధి పనులను, గ్రామస్తులు సూచనలు తెలుసుకొని భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలపై చర్చించారు. ఈ కార్యక్రమం స్థానికుల మధ్య ప్రత్యేక ఉత్సాహాన్ని సృష్టించింది. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం వసతి గృహంలో విద్యార్థినులను వంట పనుల్లో తప్పుగా ఉపయోగించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. వసతి గృహంలో విద్యార్థినులు వంట పనులు చేస్తున్న దాన్ని స్థానికులు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వివాదం రేకెత్తింది. ఈ అంశంపై స్పందించిన ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి హాస్టల్ను తనిఖీ చేశారు. విద్యార్థినులు కలెక్టర్ను ఫోన్ చేసి స్వయంగా సమస్యను వివరించగా కలెక్టర్ రాజాబాబు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వం విద్యార్థుల హక్కులు మరియు భద్రతను ఖచ్చితంగా కాపాడడానికి చర్యలు తీసుకుంటుంది. చెప్పాలా చెప్పు చెప్పమ్మా. కలెక్టర్ గారు లైన్ లో ఉంది. కలెక్టర్ గారు చెప్పు. ఒక్కదాన్ని మాట్లాడు బాబా. 9th స్టార్టింగ్ నుండి చపాతీలు చేస్తున్నాం సార్. మీ చేస్తున్నారా? ఎవరు లేరు అక్కడ వంట చేయడానికి?
ఉన్నారు సార్. మరి వాళ్ళు ఎక్కడున్నారు? మీ హాస్టల్లోనే ఉన్నారా లేదంటే రావట్లేదా వాళ్ళు? హాస్టల్లోనే ఉన్నారు సార్. మరి వాళ్ళు ఎందుకు చేయట్లేదు? తెలియదు సార్. మీరు చదువు మానేసేసి మీ చేత చపాతీలు చేస్తున్నారా వాళ్ళు? చెప్పు. మీ ప్రిన్సిపల్ ఉన్నారా? హాస్టల్ వార్డెన్ మీ ప్రిన్సిపల్ ఉన్నారు అక్కడ? లేరు. ఇంగ్లీష్ టీచరు అమ్మాయి లెక్చరు ఇక్కడ ప్రస్తుతం ఈరోజు అకౌంటెంట్ వాళ్ళిద్దరు ఇన్ఛార్జ్ అంట. ఈరోజు వాళ్ళిద్దరు ఇన్ఛార్జ్ అని చెప్పి వాళ్ళు స్టడీ అవర్ లో ఇక్కడ ఉండి స్టడీ అవర్ అయిపోయినాక వెళ్ళిపోతారంట. నైట్ ఎవరు ఉంటారు దగ్గర? నైట్ ఎవరు ఉండరు. నైట్ ఉంటారా? ఎవరుంటారు? మీరే ఉంటారమ్మా? మేము ఉండము, వెళ్ళిపోతామంటారు. మార్నింగ్ వరకు ఉంటారా? వాళ్ళిద్దరు ఉంటారంట ఇక్కడ. ఒకసారి ఏంటనేది క్లియర్ గా తెలుసుకోండి. నేను రేపు పొద్దున్న ఆఫీసర్ పంపించి అక్కడ ఎంక్వైరీ చేస్తాము. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకున్న తర్వాత ఎవరైనా ఉంటే కనుక ఇమీడియట్ గా పనిష్ చేస్తాము. నేను ఇప్పుడు మీకు వాట్సాప్ పెడతాను. నా దగ్గర వాట్సాప్ ఉంది. అంటే నాకు అంటే పిల్లలు చపాతీలు చేస్తున్నది అంతా కూడా వాట్సాప్ లో వచ్చింది, టీవీలో వచ్చింది. పెట్టండి, ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటాను. ఇప్పుడే పంపిస్తాను మీకు. ఓకే. పల్నాడు నరసరావుపేటలో భావన కాలేజీ ప్రిన్సిపల్ మైనిడి శ్రీనివాసరావుపై దాడి జరిగింది. నిందితుడు 1 టౌన్ పోలీసుల అదుపులోకి తీసుకోబడ్డాడు. ప్రిన్సిపల్ ఆరోగ్యం నిలకడగా ఉంది. నరసరావుపేటలోని SSN కాలేజీ గ్రౌండ్ లో ఉదయం వాకింగ్ చేస్తున్న ప్రిన్సిపల్ మైనిడి శ్రీనివాసరావుపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. తక్షణమే ప్రిన్సిపల్ నరసరావుపేట ప్రైవేట్ ఆసుపత్రికి తరలించబడ్డారు. వైద్యుల ప్రకారం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. వీటికి కారణం గత సంవత్సరం ప్రిన్సిపాల్ చెల్లి కాలేజీ భవనంలో ఆత్మహత్య చేసుకోవడం, ఆ తర్వాత తండ్రి మానసిక సమస్యలతో మృతి చెందడమని తెలుస్తుంది. నిందితుడు ఆ చనిపోయిన విద్యార్థి సోదరుడు ఈ క్షోభ కారణంగా కాలేజీ డైరెక్టర్ పై కోపంతో ఈ దాడి చేశాడని పోలీసులు తెలిపారు. పల్నాడు పిడుగురాళ్లలో ఆర్య వైశ్య మహిళా కోడూరి జ్యోతి పోలీసుల వేధింపుల కారణంగా ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ లో నిర్బంధం బెదిరింపుల కారణంగా కోడూరి జ్యోతి చేతిలో చాకు ఉపయోగించి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. జ్యోతి తన భర్తపై పోలీసుల ప్రవర్తన, టీడీపీ నాయకులతో కలిసి కోట్ల విలువైన ఆస్తులను బలవంతంగా రాయించినట్టు ఆరోపించారు. పిడుగురాళ్ల ఎస్పీ బి కృష్ణారావు సిబిడిగా సివిల్ పంచాయతీ నేపథ్యంలో సమస్యను పరిశీలిస్తామని తెలిపారు. వీటి నేపథ్యంలో స్థానిక పోలీస్ చర్యలపై వివాదాలు వెలుగులోకి వచ్చాయి. సంబంధిత అధికారులపై అదనపు పరిశీలన జరగనుండగా బాధితురాలు సురక్షితంగా ఉంది. కొంచెం క్లీన్ చేయించుకోమ్మా. కొంచెం క్లీన్ చేయించుకోండి అమ్మా. ఏమండి? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బృందాలు, వైన్స్, బార్లు, ఫామ్ హౌస్లలో తనిఖీలు. అత్తాపూర్లో 7వ సర్దార్ వల్లభాయ్ పటేల్ కుస్తీ ఫైనల్ ముగిసింది. HNU విభాగం మరింత బలోపేతం. జూబ్లీహిల్స్ టీటీడీ దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు పూర్తి. 177 కుటుంబాల నివాస సమస్యలపై మంత్రి అవగాహన. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.